తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 19 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ జూన్ 25 నుంచి జూలై 1 వరకు కూడా మనకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అనేది కొనసాగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జూలై 1 దాకా కూడా మీరు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అయితే జూలై 1 నుంచి జూలై 5 వరకు కూడా కొంత గడువు ఉంటుంది. జూలై 4నే వెబ్ ఆప్షన్లకు సంబంధించి మాక్ సీట్ల కేటాయింపు అనేది నడుస్తుంటుంది అనమాట. ఒకవేళ ఆ సీట్లు కేటాయించిన తర్వాత మీరు ఏమైనా వెబ్ ఆప్షన్లు చేంజ్ చేసుకోవాలనుకుంటే జూలై 5 నుంచి 7 వరకు కూడా మీకు ఆ సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు మీకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్లు అనేవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అండ్ ఆ తర్వాత జూలై 10న మొదటి విడత సీట్ల కేటాయింపు అనేది అఫీషియల్గా నడుస్తూ ఉంటుంది. ఇక జూలై 10 తర్వాత మొదటి విడత సీట్ల కేటాయింపు యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. అయితే చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎంసెట్ ర్యాంక్స్ ఆధారంగా తాము వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ని తాము ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విషయంలో చాలామంది స్టూడెంట్స్ కొంతమంది భ్రమలు పడుతూ ఉంటారు. సో తమకు వచ్చినటువంటి ర్యాంకులను బట్టి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో 160 పైచిలకు కాలేజెస్ అనేవి పాల్గొనడం జరుగుతుంది. అండ్ మనకున్నటువంటి సీట్లు కూడా 116,000 సీట్లు మాత్రమే ఈ కేటగిరీలోకి వస్తుందన్నమాట. మిగతాదంతా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతుంది. సో ఈ 70% ఆఫ్ ద సీట్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటిల్లో 116,000 సీట్లకు మాత్రమే కేటాయింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఆలోచించుకోండి, మీకు ఏ ర్యాంక్ వస్తే మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనే దానికి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా కొంత అవగాహన పెంచుకోవడం మంచిది. అవగాహన తెచ్చుకుని తద్వారా ఈ మాక్ కౌన్సిలింగ్లో కానివ్వండి లేదా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే ప్రక్రియలో కానివ్వండి కొంత క్లారిటీగా మీరు వెబ్ ఆప్షన్లు ఇస్తే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, సో దట్ మీకు కాలేజెస్ కేటాయింపు జరిగిన తర్వాత తొలిదశ కేటాయింపులు జరిగిన వెంటనే లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే కొంత మీకు ఏమైనా చేంజ్ చేసుకోవాలని ఉన్నా కూడా జూలై 5 నుంచి 7 లోపే మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ 2 డేస్లో మీరు వెంటనే ఇమీడియట్గా మీకు కొంత అవగాహన ఉంటే కనుక ఇమీడియట్గా చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ దీనికి కొంత మీకు రిఫరెన్స్ ఇద్దామని నేను మీ ముందుకు వచ్చాను. దట్ లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్లో, టాప్ కాలేజెస్లో చాలామంది కూడా ఎంసెట్ రాసిన తర్వాత తమ కళలన్నీ కూడా టాప్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, టాప్ కాలేజెస్లో సీట్ సంపాదించి అక్కడే విద్యను అభ్యసించాలి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కళలు కనడం అనేది అందరికీ సహజమే, కానీ నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ఎంసెట్లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. కాబట్టి తమ ర్యాంక్ కొంచెం అటు ఇటు అయితే కనుక సీటు లభించడం అనేది తాము ఏ యూనివర్సిటీలో అయితే ఏ కాలేజ్లో అయితే తాము ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటారో ఆ కాలేజ్లో సీట్ లభించకపోతే కొంత నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా ముందే అవగాహన పెంచుకుని కొంత మైండ్ని, హార్ట్ని సెటిల్ చేసుకుని మీ వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ యూనివర్సిటీ ది బెస్ట్ అనిపిస్తే మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, సో దట్ వెంటనే మీరు ఆ 3 కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో నమోదు చేసుకుంటే 3 ఏ కాలేజ్ వచ్చినా కూడా మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అయితే లాస్ట్ ఇయర్ కేటాయించినటువంటి ఈ వెబ్ ఆప్షన్స్లో 10,000 లోపు వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఏ కాలేజెస్లో ర్యాంక్స్ వచ్చాయి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో దట్ ఆ టేబుల్ని మీరు చూస్తే ఆ కాలేజెస్లో కనుక మీకు సీట్ రావాలని అనుకుంటే మీకు వచ్చినటువంటి ర్యాంక్కి ఆధారంగా ఒక 10 అటు ఇటు లేదంటే ఒక 20 ర్యాంకులు అటు ఇటు లేదంటే ఒక 50 ర్యాంక్స్ అటు ఇటులు కూడా మీకు సీట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ ఐడియా కోసం మాత్రమే నేను ఈ ప్రజెంటేషన్ మీకు చూపిస్తున్నాను. ఇవంతా కూడా లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్లో వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంకులు, అంటే లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎక్కడ వరకు ఉంది ఆ స్టూడెంట్కి సీట్ వచ్చిందనమాట. సో మ్యాక్సిమం కూడా 10,000 లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్కే టాప్ కాలేజెస్లో సీట్లు అయితే లభించే అవకాశం ఉంటుంది. సో 10,000 పైన కనుక మీ ర్యాంక్ ఉంటే కనుక ఆశించవద్దు అనేది చెప్పడం అయితే ఉత్తమం. ముందే ఫిక్స్ అయిపోతే బ్రైన్లో కొంత డిసప్పాయింట్మెంట్కి లోన్ అవ్వకుండా ఉంటారనమాట. సో ఇక్కడ మనం చూస్తే 10,000 అండ్ 15,000 లోపు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కాలేజెస్లో సీట్ అయితే వచ్చినాయి లాస్ట్ టైము. ముఖ్యంగా ఇంజనీరింగ్ అంటే చాలామందికి సిఎస్ఈ అండ్ ఈసీఈ ఈ 2 బ్రాంచెసే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. అండ్ ఇప్పుడు హై రైజింగ్ అండ్ అలాగే హై డిమాండ్ ఉన్నటువంటి ఈ 2 బ్రాంచెస్కి సంబంధించి స్టూడెంట్స్ ఖచ్చితంగా పోటీ పడుతూ ఉంటారు. అండ్ ప్రతిసారిలాగే ఈసారి కూడా ఈ సిఎస్సి బ్రాంచ్కి అంటే సాఫ్ట్వేర్ సైడ్కి అలాగే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్కి ఈసీఈకి రెండింటికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఈ 2 బ్రాంచెస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ కట్ ఆఫ్ ర్యాంకుల వరకు ఆ యూనివర్సిటీలో సీట్లు వచ్చాయి అనే విషయాన్ని నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ మనం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిపోదాం. ఉస్మానియా యూనివర్సిటీలో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి
బాయ్స్కి అంటే 1221 ర్యాంక్ వచ్చిన అతనికి కూడా లాస్ట్ టైం సీట్ వచ్చిందనమాట. అండ్ అలాగే ఈసీఈ బ్రాంచ్కి వచ్చేసరికి 3144 ర్యాంక్ వచ్చిన అతనికి కూడా సీట్ లభించింది. వెరస్ కమింగ్ టు గర్ల్స్కి వచ్చేసరికి సిఎస్సి 1600 ర్యాంక్ వచ్చిన ఆవిడకి సిఎస్సి సాఫ్ట్వేర్ బ్రాంచ్లో సీట్ అయితే లభించింది. బట్ ఈసీఈకి వచ్చేసరికి ఆ ర్యాంక్ 3638. అంటే ఇక్కడ 3200 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసీఈ ర్యాంక్ని దట్ ఉస్మానియా యూనివర్సిటీలో. అండ్ అలాగే 3700 లేదంటే 3750 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈసీఈ బ్రాంచ్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మీకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. బట్ సిఎస్సి స్టూడెంట్స్కి మాత్రం మీ ర్యాంక్ ఖచ్చితంగా 1250 లేదా 1300 లోపు ఉండాలి. అండ్ ఇక్కడ కూడా అంతే 1700 బిలో ఉంటేనే మీరు హోప్స్ అనేది పెట్టుకోండి. 1600 ఉంటే కనుక ఛాన్సెస్ అనేవి మీకు హై ఉంటుంది ఖచ్చితంగా సీట్ రావడానికి. అండ్ ఇంకా నెక్స్ట్ కాలేజ్కి వచ్చేసరికి జేఎన్టీయూ హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవర్స్ కాలేజ్. అండ్ అలాగే చాలామంది ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేసినటువంటి బిగ్గెస్ట్ టాప్ మోస్ట్ రేటెడ్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేసినటువంటి కాలేజ్ జేఎన్టీయూ హైదరాబాద్. దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యం కూడా అలాంటిదే. ఈ నేపథ్యంలో ఈ కాలేజ్లో చదవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. చాలామంది విద్యార్థులు ఇక్కడ సీట్ దొరికితే చాలు ఎంతో ఆశగా రేయింబవళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి ప్రెస్టీజియస్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో స్టూడెంట్కి సీట్ రావాలంటే దట్ లాస్ట్ కట్ ఆఫ్ ఇస్ 625. సో యాజ్ ఎ సెడ్ అబ్బాయిలకి 625 ర్యాంక్ వస్తేనే, లేదంటే 630 అటు ఇటుగా 630 ర్యాంక్ వస్తేనే మీరు హోప్స్ పెట్టుకోండి దట్ జేఎన్టీయూలో మీకు సిఎస్సి బ్రాంచ్ సీటు లభిస్తుందని. అండ్ అలాగే 692 లేదంటే 700 వేసుకోవచ్చు. సో 700 ర్యాంక్ కనుక మీ ఎంసెట్ ర్యాంక్ అయితే మీరు జేఎన్టీయూ హైదరాబాద్లో సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది సిఎస్సి బ్రాంచ్లో. అండ్ ఈసీఈ బ్రాంచ్కి వచ్చేసరికి అది 1900 ఫర్ బాయ్స్, 2028 ఫర్ గర్ల్స్. సో దగ్గరగా 2000 లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇక్కడ ఈసీఈ బ్రాంచ్లో సీట్ని అయితే ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తద్వారా మీ ఆప్షన్స్ని మీరు అరేంజ్ చేసుకోండి. అండ్ దెన్ ఇక సిబిఐటీలోకి వెళ్ళిపోదాం. సిబిఐటీ కాలేజ్లో లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో 1200 ర్యాంక్ వచ్చిన అబ్బాయిలకి 1201 ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి సీట్ లభించింది లాస్ట్లో. అండ్ 1591 ర్యాంక్ వచ్చిన అమ్మాయికి సిఎస్సి బ్రాంచ్లో సీట్ అనేది లభించిందనమాట. అదే మీకు ఈసీఈ బ్రాంచ్కి వచ్చేసరికి అది 3500 దాకా వెళ్ళింది అండ్ 4300 దాకా అటు వెళ్ళింది. సో నేను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్స్ కాకుండా మీరు ఎక్స్పెక్టెడ్ ఫిగర్స్ని నేను చెప్తున్నాను అనమాట. సో 3500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈసీఈ బ్రాంచ్ని మీరు సిబిఐటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 4300 ర్యాంక్ వచ్చినటువంటి అమ్మాయిలు కూడా ఈజీగా ఇక్కడ మీరు ఈ కాలేజ్లో సిబిఐటీలో సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక వాసవి కాలేజ్కి వచ్చేసరికి, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ప్రెస్టీజియస్ ఫేమస్ కాలేజ్. ఈ కాలేజ్లో కూడా లాస్ట్ ఇయర్ సిఎస్సికి వచ్చేసరికి 1535 ర్యాంక్, అంటే 1600 లోపు ఉన్నటువంటి అబ్బాయిలు ర్యాంక్ సాధించినటువంటి అబ్బాయిలకు ఎవరికైనా సరే ఇక్కడ సీట్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ యాజ్ ఐ సెడ్ 1600 సీట్ సాధించినటువంటి అమ్మాయిలకు కూడా ఇక్కడ సిఎస్సి బ్రాంచ్లో సీట్ లభించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈసీఈ బ్రాంచ్కి వచ్చేసరికి అది 5000 ర్యాంక్ వరకు కూడా అటు ఇటుగా ఉంది. సో మీ ర్యాంక్ కనుక 5000 అయితే మీరు ఈజీగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ రెండు ఈసీఈ బ్రాంచ్లో సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నారాయణమ్మ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పర్టికులర్లీ ఉమెన్స్కే కాబట్టి ఇక్కడ సిఎస్సి లాస్ట్ ఇయర్ 1884 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది. బట్ ఈసీఈకి ఏమో 5237 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అంటే దాదాపు 1900 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈసారి నారాయణమ్మ కాలేజ్లో అమ్మాయిలు సీట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ ఆప్షన్స్లో, వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవాలనుకుంటే నారాయణమ్మ కాలేజ్ని మీరు పెట్టుకోవచ్చు. అండ్ 5300 ర్యాంక్ వచ్చిందా, మీరు ఈసీఈ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా, అయితే మీకు ఆప్షన్స్ అయితే చాలా మెండుగానే ఉన్నాయి. నారాయణమ్మ కాలేజ్లో కనుక మీరు పెట్టుకుంటే ఈసీఈ బ్రాంచ్ 5300 లోపు ఉన్న అమ్మాయిలు ఖచ్చితంగా సీట్ లభించే అవకాశం ఉంటుంది. ఇక సివిఆర్ కాలేజ్కి వెళ్ళిపోదాం. సివిఆర్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో 5072 ర్యాంక్ సాధించినటువంటి అబ్బాయికి, అక్కడి వరకు సాధించినటువంటి అతనికి సీట్ అనేది లభించింది సిఎస్సి బ్రాంచ్లో. అండ్ 4109 ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయికి సిఎస్సి బ్రాంచ్లో సీట్ అనేది లభించింది. బట్ ఈసీఈకి వచ్చేసరికి అది కాస్త ర్యాంక్ పెరిగింది. 7669 అంటే 7700 ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయిలకు కూడా ఈసీఈలో సివిఆర్ కాలేజ్లో సీట్ లభించే అవకాశం ఉంటుంది ఈసారి. అండ్ అలాగే 8343
అంటే దాదాపు 8400 ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఈసీఈలో ఈసీఈ బ్రాంచ్లో సీట్ లభించే అవకాశం ఉంటుంది సివిఆర్ కాలేజ్లో. అండ్ గోకరాజు కాలేజ్ కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ సీట్ వస్తే చాలు, ఇంజనీరింగ్ చాలా మంచి స్కోర్ చేయొచ్చు, మంచిగా స్కిల్స్ని ఎక్వైర్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో గోకరాజు కాలేజ్లో లాస్ట్ ఇయర్ సిఎస్సి 2878 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి లాస్ట్ కట్ ఆఫ్గా ఉంది. సో అంటే 2900 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ గోకరాజు కాలేజ్లో సిఎస్సిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బ్రాంచ్లో సీట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అమ్మాయిలకు వచ్చేసరికి అది ఇక్కడ 5784 వచ్చినటువంటి అమ్మాయిలకు కూడా సిఎస్సిలో సీట్ లభించింది లాస్ట్ ఇయర్. అంటే మీకు 5800 ర్యాంక్ ఉన్నా కూడా ఈసారి సిఎస్సిలో ఈ సివిఆర్ గోకరాజు కాలేజ్లో సీట్ని అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే గోకరాజు కాలేజ్లో ఈసీఈ బ్రాంచ్కి వచ్చేసరికి లాస్ట్ టైం అబ్బాయిలకి 4834 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ సీటు లభించింది. అంటే లైక్ మీరు 4900 ర్యాంక్ వచ్చినా కూడా ఈసారి మీరు ఈజీగా ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో గోకరాజు కాలేజ్ని నమోదు చేసుకుని మీరు ఈసీఈ బ్రాంచ్లో ఈజీగా సీట్ వస్తుంది అని ఆశలు అయితే పెట్టుకోవచ్చు. బట్ ఈసీఈలో అదే అమ్మాయిలకైతే మీకు 10,000 అటు ఇటుగా వచ్చిన, అంటే 9200 ర్యాంక్ వచ్చినా కూడా 10,000 లోపు వచ్చి ఈసీఈ బ్రాంచ్లో నేను గోకరాజు కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇట్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. సో గోకరాజు కాలేజ్లో మీకు 9200 లోపు వస్తే కనుక అమ్మాయిలకి సీట్ అనేది లభించే ఆస్కారం ఉంటుంది. అండ్ దెన్ కాకతీయ కాలేజ్కి వెళ్ళిపోదాం. కాకతీయ కాలేజ్లో సిఎస్సికి 13,493 వస్తే సిఎస్సి బ్రాంచ్లో సీట్ లభించింది లాస్ట్ టైం అబ్బాయిలకి. బట్ 13,493 ఇది ఈక్వల్ రేషియో ఉంది ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి. సో అంటే లైక్ సిఎస్సిలో మీకు ఖచ్చితంగా ఆ ర్యాంక్ అనేది 13,500 వేసుకోండి. సో 13,500 వస్తే మీరు సిఎస్సిలో మీకు ఆ ర్యాంక్ వస్తే సిఎస్సి బ్రాంచ్లో మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది కాకతీయ కాలేజ్లో. అలాగే ఈసీఈకి వచ్చేసరికి అది 22,276కి వెళ్ళింది ఇద్దరికి కూడా. అంటే మీకు 22,300 ర్యాంక్ వచ్చినా కూడా ఇది చాలా హై రేట్. సో ఈసీఈలో అయితే మీకు సీట్ లభించే ఆస్కారం ఉంటుంది. సో దట్ మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీ ర్యాంక్ 22,300 లోపు ఉంటే. అండ్ దెన్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్. సో ఇది కూడా టాప్ 10లో ఒకటి. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో లాస్ట్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్లో మనం చూస్తే కనుక 1215 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సిఎస్సిలో సీట్ అనేది లభించింది. ఇక్కడ ఈక్వల్గా అమ్మాయిలకు కూడా అంతే. సో 1215 అంటే 1250 వేసుకోవచ్చు. సో 1250 ర్యాంక్ అయితే మీరు ఖచ్చితంగా ఇందులో మీ వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజ్ని పెట్టుకోవచ్చు. విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ని పెట్టుకుంటే మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది సిఎస్సి బ్రాంచ్లో. బట్ అదే ఈసీఈకి వచ్చేసరికి అది 4530, 5237 ఫర్ గర్ల్స్, 4530 ఫర్ బాయ్స్. అంటే మీ ర్యాంక్ కనుక 4550 లోపు కనుక వస్తే బాయ్స్ ఈసీఈ బ్రాంచ్లో మీరు సీట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో. అదే 5300 లోపు మీ ర్యాంక్ అయితే కనుక అమ్మాయిలు మీరు ఈసీఈ బ్రాంచ్లో ఈ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీట్ని. ఇక శ్రీనిధి కాలేజ్కి వచ్చేసరికి అదే సిఎస్సి బ్రాంచ్లో లాస్ట్ ఇయర్ ఇది బాగా గమనించండి 10,000 లోపు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకి ఈ కాలేజ్లో సీట్ లభించే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. దట్ సిఎస్సి బ్రాంచ్లో లాస్ట్ ఇయర్ అబ్బాయిలకి 9,844 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సిఎస్సిలో సీట్ లభించింది. బట్ 10,230 ర్యాంక్ వచ్చిన అమ్మాయిలకు కూడా ఇందులో సీట్ వచ్చింది. అంటే బిలో దిస్ ర్యాంక్స్ అంటే 9,850 లోపు మీది ర్యాంక్ అయితే కనుక సిఎస్సి బ్రాంచ్లో మీరు శ్రీనిధి కాలేజ్లో సీట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే 10,300 లోపు లేదా 10,250 ర్యాంక్ లోపు మీది కనుక అయితే అమ్మాయిలు మీరు ఈ కాలేజ్లో యువతులు సీట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు శ్రీనిధిలో, అది కూడా సిఎస్సి బ్రాంచ్లో. అదే ఈసీఈ బ్రాంచ్కి వచ్చేసరికి అది 14,777 ర్యాంక్ వచ్చిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా లాస్ట్ టైం సీట్ వచ్చింది. కాబట్టి శ్రీనిధి కాలేజ్లో ఈసారి 14,800 ర్యాంక్ మీద అయితే యూ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ ఈసీఈ బ్రాంచ్లో సీట్ని. సో ఈ పట్టికను మీకు ఎందుకు చూపించానంటే లిటరల్గా ఈ టేబుల్ చూస్తే మీకు లాస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్కి ఏ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ లోపు స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ లభించింది ఈ బ్రాంచెస్లో. బికాజ్ ఇవే హై డిమాండెడ్ కోర్సెస్ కాబట్టి బ్రాంచెస్ కాబట్టి ఈ బ్రాంచెస్లో ఈ 2 బ్రాంచెస్లో మీరు జాయిన్ అవ్వాలి. మీ ఇంజనీరింగ్ని ఈ 2 బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్ని తీసుకుని ఇంజనీరింగ్ని కంప్లీట్ చేయాలి అనుకుంటే కనుక ఆ సీటు సాధించడానికి మీ ర్యాంక్ ఇక్కడ నేను 23,000 దాకా కూడా చెప్పాను. సో మీ ర్యాంక్ 23,000 లోపు ఉన్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా 10,000 లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే ఈజీగా సీట్ని అయితే అచీవ్ చేయొచ్చు. సో దట్ ఈ కాలేజెస్లో ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లోనే నేను
కట్ ఆఫ్ ర్యాంకులు చెప్పాను కాబట్టి మీ ర్యాంక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా 2-3 కాలేజెస్ని మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే దాంట్లో ది బెస్ట్గా మీరు ఎలాగో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఆప్షన్లో మీకు ఆ కాలేజీ కేటాయింపు అనేది జరగకపోతే కనుక మొదటి విడత కేటాయింపులు అనేవి జూలై 10న జరుగుతాయి. సో అప్పుడు కనుక జరగకపోతే కనుక మీరు ఆప్షన్స్ చేంజ్ అంటే జరగకపోతే నేను చెప్తున్నాను. సో చేంజ్ చేసుకునే ఆప్షన్ మీకు లభిస్తుంది కాబట్టి సో దట్ అప్పుడు ఈజీగా మీరు మిగతా 2 కాలేజెస్ని కూడా ఇప్పుడే క్లియర్గా ఒక అవగాహన పెంచుకుని సెలెక్ట్ చేసుకుంటే కనుక డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. సో దట్ ఈజీగా మీరు మళ్ళీ ఒకసారి జూలై 10 తర్వాత కన్ఫ్యూజన్కి లోనయ్యి డిసప్పాయింట్మెంట్కి లోనయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి స్టూడెంట్స్ ఈజీగా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటివి ఏమీ లేకుండా ముందే సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే 3 ఆప్షన్స్ని కూడా చాలా క్లియర్గా ఈ టాప్ 10 కాలేజెస్లో మీ సీట్ అనేది ఈ 2 బ్రాంచెస్లో వచ్చే అవకాశం ఉంటుంది. దట్ మీకు వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా. థ్యాంక్ యూ సో మచ్.